హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో సోయా చంక్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది డైటింగ్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఆకులు కూడా ఎక్కువ వేయదనమాట. సో ఈ విధంగా చపాతీతోనే తినచ్చు, పుల్కాతో దాన్ని తినచ్చు, లేదంటే జీరా రైస్తోనే తినచ్చు. చాలా టేస్టీగా పువ్వులు పప్పు ఎంత బాగుందో చూసారా. సూపర్ టేస్ట్లో వచ్చిందండి. ముందుగా దానికి 2 ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. యాక్చువల్గా న్యూట్రీ బ్లెండ్ది నేను ఆనియన్ స్లైసర్ నేను వాడుతున్నానండి. ఒకసారి మళ్ళీ చెప్తాను. నేను కొన్ని 2-3 ఇయర్స్ పైగా అయింది. చాలా బాగా పనిచేస్తుంది. సో ఫీడ్బ్యాక్ కూడా ఇద్దామని చెప్పేసి ఒకసారి ఇందులో ట్రై చేశాను అనమాట. ఆనియన్ చూసారా ఎంత బాగా చాప్ అవుతుందో. సో వండర్ చెఫ్ అంటే న్యూట్రీ బ్లెండ్ చాలా బాగుందండి. సో ఇక్కడ చూసారా ఎంత బాగా బ్లెండ్ అవుతుందో. సో మనం కష్టపడి చిన్న ముక్కలు కట్ చేసుకోకలేకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలు ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రై చేసుకోవడానికి. కూరలు అవి వండుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా చూసారా వండర్ చెఫ్ న్యూట్రీ బ్లెండ్ ఆనియన్ స్లైసర్ కూడా వచ్చింది కదండి. దాంట్లో నేను ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు టమాటోస్ కూడా వేసి ప్యూరీలా చేస్తున్నానండి. సో మిక్సీ కొట్టుకొని అవసరం లేదు, జస్ట్ ఇందులో బ్లెండ్ చేస్తే మనకి ఇలా ప్యూరీలా చూసారా ఎంత బాగా అయిందో. సో ఈ విధంగా బ్లెండ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ముందు వాటర్ బాగా బాయిల్ చేసుకుని అందులో సోయా చంక్స్ వేసేసుకుని బాగా బాయిల్ చేసుకుని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక వాటర్ని డ్రైన్ అవుట్ చేయాలండి. సో చూపించిన విధంగా చూసారా బాగా బాయిల్ అయిపోయి సోయా చంక్స్ ఒకసారి మీరు ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అనమాట ఉడికిందని. సో ఇప్పుడు మనం డ్రైన్ చేసేసుకుందామండి వాటర్ అంతా. ఫిల్టర్ చేసేసుకుంటే దీన్ని సో వాటర్ అంతా వదులుతుంది. కావాలంటే కొంతమంది స్క్వీజ్ కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇలా జస్ట్ ఫిల్టర్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు టమాటో ప్యూరీ ఉంది కదండి, ఆ ప్యూరీని బాగా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సో ఈ విధంగా మసాలాలన్నీ బాగా పట్టించాక 1 స్పూన్ బాయిల్డ్ మటన్ ఉంటుంది కదండి, పీస్ దొరుకుతుంది కదా మనకి, 1 to 2 స్పూన్ పీస్ లైట్గా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే సోయాని డామినేట్ చేసేస్తుందండి. సో ఈ విధంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. సో డైటింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ క్వాంటిటీ తగ్గిస్తాం కాబట్టి సో నేను ఈ విధంగా చేశాను అనమాట. యాక్చువల్ సోయా కర్రీ మా హస్బెండ్ అస్సలు తిందు, కానీ ఈ విధంగా చేశాను. ఆ రోజు రోటీతో చాలా బాగా తిన్నారు. సో మీరు కూడా సోయా తిన్న వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు బాగా మగ్గిపోయాక కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యాక వాటర్ వేసుకుని 1 కప్పు మూత పెట్టేసుకోవాలన్నమాట. సో మూత పెట్టేసుకున్నాక అది బాగా మగ్గుతుంది చూసారా. మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గబెట్టాలి. పచ్చి వాసన బాగా పోయి మంచి మసాలా స్మెల్ వస్తుంది అనమాట అండి. సో అప్పటి వరకు బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. సో ఇంకొంచెం బాగా మగ్గిపోయింది అన్నప్పుడు కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలండి. సో ఇక్కడ గరం మసాలా వేసుకొని ఒక్కసారి మగ్గించుకుందామండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న సోయా ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. వాటర్లోనే వేయాలండి, కొంచెం వాటర్ ఉన్నప్పుడే, ఎందుకంటే బాగా డ్రైగా అయిపోతుంది కర్రీ. కొంతమందికి బాగా డ్రైగా ఉంటే కర్రీ ఇష్టం ఉండదు కదా. సో ఈ విధంగా వాటర్ కొంచెం ఉన్నప్పుడు మసాలాలో సోయా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరొకసారి మూత పెట్టుకోవాలన్నమాట అండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి పుల్కా ఆల్రెడీ డ్రైగా ఉంటుంది. సో కర్రీ కూడా డ్రైగా ఉంటే తినలేం కాబట్టి సో ఈ విధంగా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఉడకబెట్టిన సోయా చంక్స్ వేసుకొని మూత పెట్టుకోండి. సో మళ్ళీ నూనె బాగా బయటకు వచ్చే వరకు మగ్గించాలన్నమాట కర్రీ. సో ఈ విధంగా చూసారా మీరు ఇక్కడ మనం మోస్ట్లీ అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం లైట్గా పడిందండి, చాలా డార్క్గా కలర్ అయితే బాగా వచ్చింది. సో పక్కన నేను పుల్కాలు కాల్స్తున్నాను అనమాట. సో సోయా కర్రీకి చాలా బాగుంటుంది కదా. పుల్కా కానీ, రోటీ కానీ, చపాతీ కానీ, పరోటాకి కానీ చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ డైటింగ్లో ఉన్నప్పుడు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వచ్చింది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మనకి ఇప్పుడు సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇట్స్ రెడీ టు సర్వ్ అనమాట. సో చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇక్కడ టేస్ట్ ఎలా ఉందన్నదే చూస్తున్నాను. ఆ రోజు నేను పుల్కా చేశాను అనమాట. చూసారా డ్రైగా లేకుండా కర్రీ కొంచెం మీడియంగా ఉంది, వెట్గా. సో సూపర్ టేస్ట్గా ఉందండి. సో మీరు కూడా ట్రై చేసి సోయా చంక్స్ రెసిపీని బాగా ఎంజాయ్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీలూస్ మన ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.